ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, నేను నిన్ను ఎన్నడను విడువను, ఎడబాయను. నేను నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాను, ఏ విషయంలోనూ భయపడవద్దు అని దేవుడు ఈ రోజున నిన్ను ధైర్యపరిచే మాట మాట్లాడుతున్నారు. నా ప్రభువు నాకు సహాయకుడు, ఆయన నాకు సమస్త విషయాల్లో తోడుండి నడిపిస్తాడు, ఎప్పటికీ నన్ను విడిచిపెట్టడు అన్నటువంటి ధైర్యము నీవు ఈ రోజున కలిగి ఉండాలి అని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అవును, మన దేవుడు తన పిల్లలకు తోడుండి చక్కగా మార్గాలను సరళము చేస్తూ నడిపిస్తూ ఉంటారు. అంతేకాదు, మన దేవుడు మనకు ముందుగా నడుస్తూ మనల్ని నడిపిస్తూ ఉండేటువంటి దేవుడు. ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు మన దేవుడు. మన జీవితకాలం పాటు సదాకాలం ఆయన మనతో ఉంటాను అని చెప్పి వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడు. బైబిల్లో మనము యోసేపుని జ్ఞాపకం చేసుకుంటే, యోసేపును దేవుడు చిన్నతనంలోనే దర్శించి ఒక కళ రూపంలో దర్శనం గురించి మాట్లాడటం జరిగింది. దేవుని యొక్క ఉద్దేశము యోసేపు పట్ల ఏమై ఉన్నదో బయలుపరిచారు. ఆ చిన్నతనం నుండి యోసేపు దర్శనము కలిగిన వాడై, దేవుని ఉద్దేశములు గ్రహించిన వాడై, ఎంతో శ్రద్ధ భయభక్తులతో దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. దేవుణ్ణి సేవించేటువంటి భక్తుడిగా ఉన్నాడు. అయితే తన ప్రణాళిక ఏమై ఉన్నదో, తన పట్ల దేవుని ప్రణాళిక ఏమైనదో గ్రహించిన తర్వాత ఆ దర్శనానికి, ఆ కళకు, ఆ దైవ ప్రణాళికలకు విరుద్ధమైన పరిస్థితులలో గుండా యోసేపు నడిపించబడాల్సి వచ్చింది. యోసేపు ఊహించనటువంటి కార్యాలు తన జీవితంలో జరగటం ప్రారంభమయ్యాయి. వ్యతిరేకమైన పరిస్థితులు, అననుకూలమైన పరిస్థితుల మధ్య నడిపించబడుతూ ఉన్నాడు. అయినప్పటికీ యోసేపు ఒకే ఒక ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. నా దేవుడు నా పట్ల ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు, నాకు నా భవిష్యత్తుని గురించి ముందే చూపించాడు. కాబట్టి ఆయన తన ప్రణాళిక నాతో జరిగించే వరకు, నా జీవితంలో నెరవేర్చే వరకు, నాకిచ్చిన కళ అనేటువంటి ఆయన ఉద్దేశమును నా జీవితంలో నెరవేర్చే వరకు ఆయన నన్ను ఎన్నడూ విడిచిపెట్టడు, ఎడబాయడు. నాకు ఆయనే సహాయం చేస్తాడు. నేను వెళ్ళి ప్రతి స్థలములో ఆయనే నాకు తోడుంటాడు, నాకు తోడుని నడిపిస్తాడు అన్న ధైర్యముతో ప్రతి పరిస్థితిని, వేరు రకాల పరిస్థితుల గుండా ప్రయాణం చేసినప్పటికీ, ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు ఇట్టి ధైర్యాన్ని దేవుణ్ణి బట్టి యోసేపు కలిగి ఉన్నాడు. ఆ ధైర్యమే అతను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నింటినీ జయించేటట్టుగా చేయగలిగింది. అతని దేవుణ్ణి నమ్మిన విధానమే, దేవుని యందు అతని విశ్వసించిన విశ్వాసమే అతను ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిలో అతనికి జయాన్ని అనుగ్రహించింది. యోసేపు నమ్మినట్లుగా, యోసేపు దేవుని బట్టి ధైర్యముగా ఉండినందున దేవుడు కూడా తనతో కలరూపంలో చెప్పిన దర్శనాన్ని, తన ఉద్దేశాన్ని యోసేపు జీవితంలో నెరవేర్చే వరకు యోసేపుకు తోడుండి నడిపించినట్టుగా వాక్యలేఖనాలు ఆదికాండంలో మనం చూస్తాం. అందుకే యోసేపును అన్నలు గుంటలో పడవేసినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉండి తనకి ప్రాణహాని కాకుండా కాపాడాడు. తర్వాత ఐగుప్తుకు యోసేపును అమ్ముతూ ఉన్నప్పుడు దేవుడే ఐగుప్తుకి యోసేపుని ఎక్కడ చేర్చాలో తోడుండి చేర్చాడు. ఆ తర్వాత ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత
అతనికి ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిలో దేవుడు తోడున్నాడు. చెరసాల వేయబడినా యెహోవా అతనికి తోడున్నాడు గనక ఆ చెరసాల అధిపతికి అతని ఎడల దయ కలిగేలా చేశాడట. అలాగే పొతీఫర్ ఇంట్లో ఉద్యోగిగా ఉన్నప్పుడు యెహోవా అతనికి తోడుండుట ఆ యజమాని చూసినట్లుగా వాక్యలేఖనాలు తెలియచేస్తున్నాయి. అటు రీతిగా యోసేపు పట్ల దేవుడు చెప్పిన తన ప్రణాళిక అంతా, తన ఉద్దేశం అంతా, దర్శనం అంతా నెరవేర్చే వరకు తన బ్రతుకు కాలం అంతా దేవుడు తోడుండి అతడు చేసిన కార్యములన్నిటినీ సఫలం చేస్తూ అతన్ని తృప్తిపరిచిన విధానం మనం చూస్తాం. దేవుడు యోసేపుకు తోడున్నాడు గనక అతని జీవితాన్ని అంతకంతకు వర్ధిల్లేలా చేశాడు. యోసేపు కొమ్మ ఫలించుడు కొమ్మ అని చెప్పబడినట్లుగా ఆ ప్రవచనాన్ని యోసేపు జీవితంలో నెరవేర్చి యోసేపు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా దేవుడు అతని జీవితాన్ని మలిచాడు. అలాగే యాకోబుతో కూడా తన స్వదేశం నుండి పారిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఒక స్థలములో అతన్ని దర్శించి అతనితో అనేకమైన వాగ్దానాలు చేశాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో అనేకమైన వాగ్దానాలు చేశారు. నలుదిక్కులా నిన్ను వ్యాపింపచేస్తాను, నీ సంతానమును నేను విస్తరింపచేస్తాను, నేను నీకు తోడుండి నీతో చెప్పిన వాటన్నిటిని నేను నెరవేరుస్తాను అని అన్నాడు. అంతేకాదు నీవు వెళ్ళి ప్రతి స్థలములో నిన్ను కాపాడుతూ మరలా తిరిగి నీ స్వదేశానికి తీసుకొస్తాను అని అన్నాడు. ఈ వాగ్దానాలన్నీ చెప్పిన తర్వాత చివరిలో దేవుడు ఒక మాట అంటున్నాడు యాకోబుతో. అది 28వ అధ్యాయము ఆదికాండంలో మనం చూసినట్లయితే 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళి ప్రతి స్థలమందు నేను కాపాడుచు ఈ దేశంలో నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. యాకోబుతో కూడా అంటున్నాడు, యాకోబు నేను నీతో ఏ మాటలైతే చెప్పాను, ఏ వాగ్దానాలు అయితే చేశాను, ఏ నిబంధన చేశానో వాటన్నిటినీ నీ జీవితంలో నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్పాడు. చెప్పిన రీతిగా యాకోబును కూడా దేవుడు తనకు తోడుంటూ కాపాడుచు దేవుడు అతనితో చెప్పిన మాటలన్నిటినీ అతన్ని విడువక తన జీవితంలో నెరవేర్చేశాడు. అట్టి రీతిగా ఈ రోజున నీవు కృంగిపోతున్నావేమో, దిగులుతో ఉన్నావేమో, దేవుడు నాతో చెప్పినవన్నీ నెరవేరుస్తాడా, ఆలస్యం అవుతుందే అని కృంగిపోతున్నావేమో. ఒకవేళ దేవుడు నన్ను మర్చిపోయాడా, నన్ను విడిచిపెట్టేశాడా, నన్ను ఎడబాసాడా అని ధైర్యం చేయని పరిస్థితిలో కనుక నీవు ఉంటే, నా ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం నీ కొరకే. దేవుడు నీతో చెప్పిన వాటన్నిటినీ నెరవేర్చు వరకు నిన్ను విడువను ఎడబాయను అని నీతో మాట్లాడుతున్నారు. అంతేకాదు యోసేపు నమ్మినట్లుగా, యోసేపు దేవుని విశ్వసించినట్లుగా, యోసేపు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రతి పరిస్థితిని జయించినట్లుగా నీవు కూడా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో, నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో దేవుడు నీకు తోడుగా ఉంటూ నిన్ను కాపాడుచు నీతో చెప్పిన వాగ్దానములన్నీ, నిబంధనలన్నీ, ప్రవచనాలన్నీ, ప్రవచనాత్మకమైన మాటలన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్చి నిన్ను వర్ధిల్ల చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మలచబోతున్నాడు. యోసేపుకు, యాకోబుకు, తన భక్తులందరికీ తోడుండి విడవక ఎడబాయక వారి జీవితాల్లో చెప్పినవి చేసి తన నామానికి మహిమ తెచ్చుకున్న దేవుడు ఈరోజు నీకు తోడున్నాడు. నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను ఎడబాయలేదు. నీకు అన్ని విషయాల్లో సహాయం చేయటానికి ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను నడిపించడానికి ఆయన నీకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. నీకు మార్గాన్ని చూపించడానికి ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఈ సత్యాన్ని నమ్మి, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నన్ను ఎడబాయలేదు, నా దేవుడు నాకు సహాయకుడు అన్నటువంటి గొప్ప ధైర్యమును నీవు ఈరోజు నాకు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి ధైర్యము, అట్టి దేవుని బట్టి విశ్వాసము మనందరము కలిగి ఉన్నట్లుగా
దైవ కృప మనకు తోడై ఉండునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.